ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానమును అందరనియు నీవు తెలుసుకొందువు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనము. దెన్ యు విల్ నో దట్ I am the Lord. Those who hope in me will not be disappointed. Isaiah chapter 49 verse 23. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన శక్తిని గురించి, తన వాగ్దానమును గురించి, తనను నమ్ముకున్న వారి ఎడల ఆయనకున్న ప్రేమను గురించి ఈ యొక్క వాక్యములో తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, నేను మీ పూర్వపు వైభవమును స్థితిని మీకు తీసుకొస్తాను అని. మీరు అవమానింపబడ్డ చోటనే, మీరు నిందలు అనుభవిస్తున్న చోటనే, మిమ్మల్ని దూషించుతున్న స్థలములోనే మిమ్మల్ని ఘనపరిచే విధంగా మీ జీవితాలను ఆయన మార్చబోతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు అవమానింపబడుతున్నావేమో, తృణీకరింపబడుతున్నావేమో, వెలివేయబడిన స్థితిలో, హింసింపబడిన స్థితిలో, తక్కువగా నిన్ను చూస్తున్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని జీవిస్తున్న నీ జీవితమును ఆయన గొప్పగా మారుస్తానని, నీవు ఆ విషయాన్ని త్వరలోనే తెలుసుకుంటావు అని. ఈ వాగ్దానమును గురించి మనం ఆలోచిస్తే, దేవుడు ఇజ్రాయేలీల ప్రజలకు ఇస్తున్నాడు. వారు బబులోనులో బందీలుగా ఉన్నప్పుడు, వారి విడుదల కోసం కనిపెడుతున్నప్పుడు దేవుడు ఈ మాటలు వారికి చెబుతున్నాడు. ఆయన కోసం కనిపెట్టుకొని వారు ఏ మాత్రము సిగ్గు నొందరు అని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రాంతములో బందీలుగా ఉండడం అంటే ఎలా ఉంటుంది? మనకు నచ్చినట్లు ఉంటుందా? మనం చేయాలి అనుకుంది చేయగలమా? మనము జీవించాలి అనుకున్నట్లు జీవించగలమా? కుదరని పని కదండి. వారు చెప్పినట్లు చెయ్యాలి, వారు పెట్టిందే తినాలి, వారు కొడితే పడాలి, తిడితే సహించాలి, అవమానిస్తే ఎగతాళి చేస్తే సహించాలి, ఓర్చుకోవాలి. ఇటువంటి బాధలు ఇజ్రాయేలీలు బబులోనులో ఎన్నో పడ్డారు. అయినా కానీ వారు సజీవుడైన దేవునిపైనే ఆధారపడ్డారు. ఆయన ఏదో ఒక రోజు వారికి విడుదల ఇస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజున నీ స్థితి కూడా ఇలానే ఉన్నదేమో, నీవు కూడా ఎదురు చూస్తున్నావేమో. దేవుని మహా గొప్ప కార్యం కోసం, ఆయన నీ కుటుంబంలో చేయాలి అనుకున్న అద్భుతం కోసం, నీకు ఇవ్వబోతున్న స్వస్థత కోసం, నీ కుటుంబాన్ని కట్టబోతున్న విధానం కోసం, బహుశా నీవు కూడా దేవుని కోసం కనిపెడుతున్నావేమో. ఆ నిరీక్షణను వదిలిపెట్టకు, గట్టిగా పట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని పైన నమ్మకాన్ని నువ్వు కోల్పోకు. ఎందుకంటే దేవుడు నీవు అనుకున్న కార్యాన్ని, నీకు విడుదలను, నీకు స్వస్థతను, నీకున్న శ్రమలను తీసివేయబోతున్నాడు, విడుదలివ్వబోతున్నాడు. వాక్యములో వ్రాయబడి ఉన్నది, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలునై ఒంటరినై అటు ఇటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా. వీరిని నా యందు కనినవాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరి కత్తనై విడవబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకుందువు అని. ఈ మాటలు యెరూషలేము దేశమును గూర్చి అలంకారంగా వ్రాయబడినవి. యెరూషలేము నిర్జనముగా ఉన్నప్పుడు ఆ దేశం యొక్క బాధను గూర్చి వివరించబడింది. ఈ రోజున నీ హృదయములోనే ఇటువంటి బాధ ఉందేమో. నాకెవరూ లేరు, నాకు సహాయము లేదు, నా దేవుడు ఉన్నాడు అనుకున్నాను, ఆయన దగ్గర నుండి నేను సహాయం పొందుకోలేకపోతున్నాను, ఆయన వైపు చూడడం లేదు, ఇంకెప్పుడు నా జీవితం మారుతుంది అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నారు. నేను జనముల తట్టు నా చెయ్యినెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమునెత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను, రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు అని దేవుడు ఈ మాటల ద్వారా నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. నీకు సహాయము ఎక్కడి నుండో రాదు, నా దగ్గర నుండే వస్తుంది అని. జనులను దేవుడు ప్రేరేపిస్తాను అని అంటున్నాడు. వారు నీకు సహాయము చేయబోతున్నారు.
ఒంటరివి అనుకుంటున్న నీ జీవితంలో అనేక మంది వచ్చి నేనున్నాను, నీకేమి కాదు అనేలాగన దేవుడు వారిని నీ దగ్గరకు రప్పించబోతున్నాడు. తృణీకరించి అవమానించిన వారే నీ పాదాల దగ్గరికి వస్తారు. అప్పుడు నీవు తెలుసుకుంటావు ఆయన ఎంత శక్తి గలవాడో, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపరచడు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని కోసము నీవు ఓపికతో కనిపెట్టు, ఆయన నిన్ను అవమానపరచడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ యొక్క తండ్రి కృప చేత మమ్మల్ని తండ్రి ఆదరించారు. అందును బట్టి స్తోత్రములు తండ్రి. అయా, మీ యొక్క శక్తిని గురించి, మీరు చేసిన వాగ్దానమును గురించి, మిమ్మల్ని నమ్ముకున్న వారి ఎదుట మీకున్న ప్రేమను గురించి తండ్రి మాకు తండ్రి ఎంతగానో వివరించారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, మేమున్నటువంటి పరిస్థితులన్నిటినీ మార్చగల దేవుడవు మీరు మాత్రమే తండ్రి. అవును ప్రభా, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఎన్నడూ కూడా సిగ్గుపడరంటున్నావు. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు తండ్రి. తండ్రి, ఆ విధంగానే తండ్రి మీ బిడ్డలను మీరు దీవిస్తారని, వారికి మీరు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటారని, మీ యొక్క శక్తిని వారికి తండ్రి చూపించి మీ కార్యాలు వారి పట్ల జరిగిస్తారని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినటువంటి అయా మీ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో మరి తండ్రి ఆందోళనతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఆయా ఇరుకులో నుండి విశాలతను దయచేయండి. ఆందోళన అంతటిని కొట్టివేసి వారికి సంతోషాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి కన్నీటితో ఉన్నారో ప్రభా, వారి కన్నీటినంతటిని తుడిచివేయండి. సంతోషమును ఆనందమును వారికి దయచేయండి తండ్రి. నీ దుఃఖ దినములు సమాప్తమగునంటున్నావు తండ్రి. ఆ విధంగా బిడ్డలు నిలవబెట్టుకోండి తండ్రి. అదేవిధంగా అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. ప్రమోషన్ విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో వారికి నచ్చినటువంటి ప్లేస్లో మరి వారు ఉండడానికి మీ చిత్తమైతే కృపను చూపించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అందరినీ తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మంచిగా తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపబడి అయా బిడ్డలు ఎగ్జామ్ రాయనట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా పాస్పోర్ట్ విషయంలో, వీసా విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. మీ యొక్క సహాయము దయచేయండి. అయా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. అయా మరి నష్టాలన్నింటినీ తండ్రి తీసివేసి లాభకరంగా వారి యొక్క బిజినెస్ ఉండునట్లుగా సహాయం చేయండి. రైతులను మీరు దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయస్సులో ప్రభా వారు ఏ పాపమును అయా మరి తండ్రి వారు చేయకుండా ప్రభా అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును నా తండ్రి, అయా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన బిడ్డలు, గేమ్స్కి ఎడిక్ట్ అయిన బిడ్డలు, అదేవిధంగా నా తండ్రి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయినటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి కోర్టు సమస్యలతో, భూతాగాధ సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి తండ్రి విడుదలను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇల్లు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయం చేయండి. అయా దేశాన్ని, అధికారులను దీవించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభువా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి నా ప్రభు, ఆశీర్వదించండి అయ్యా. మరి సంఘాలను విస్తరింప చేయండి తండ్రి. అయ్యా మీరు రాకడలో ఎత్తబడే సంఘముగా తండ్రి అయా నిష్కల్మషమైనటువంటి సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలు, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరలన్నిటినీ
వాటన్నిటిని మీరు ఆలకించమని, మీ కరుణ, మీ కటాక్షము అయా మీ సన్నిధిని నిత్యము బిడ్డలతో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.